పాలకొండ నగర పంచాయతీ స్థానికంగా ఉంటుంది. నా పేరు దుప్పటి వెంకటరమణ. 16 అలాగే 17 వార్డు అన్ని వార్డులకి ఇక్కడ సంబంధించి ఇక్కడ డంపింగ్ యార్డ్ అనేది పెద్ద సమస్యగా ఉంది మాకు. ఇది 2-3 రోజులు ఇలాగా ఉండడం వల్ల మాకు చాలా పిల్లల వరకు ఇక్కడ స్కూల్ బస్సులు, తర్వాత కమర్షియల్ షాపులు, పక్కన ఇల్లులు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళా, అధికారులు కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఈ ఇబ్బందులు ప్రజలు పడదనము. ప్రజలు ఇక్కడ ఉన్న స్థానికులు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ పక్కన కరెంటు పోల్ ఒకటి, ఈ పక్కన కొలాయి లైన్లు, ఇవన్నీ దాటుకొని పెద్ద పెద్ద బళ్ళు వచ్చి ఇక్కడ మాకు ఇబ్బందికరంగా ఉంది. ట్రాఫిక్ జాము, తర్వాత స్కూల్కి వెళ్ళే పిల్లలు చాలా ఇబ్బందికరంగా ఇక్కడ నిలబడి స్కూల్కి బస్సు ఎక్కాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఎన్నోసార్లు కమిషనర్ దృష్టి తీసుకెళ్ళినా దాన్ని పట్టించుకున్న ఇది లేదు. ఈసారి మాకు కంపల్సరీగా మాకు అది క్లీన్ చేసి మాకు ఈ డంపింగ్ యార్డ్ అనేది ఇక్కడ ఈ సమస్య 4-5 వీధుల్లో తెచ్చి ఇక్కడ వేసేస్తారు. ఎవరు మా ఒక్క వీధి అంటే ఏదో సమస్య, మా 5-6 వీధులు తెచ్చి ఇక్కడే డంపింగ్ యార్డ్, పక్కనే ఇల్లులు, చిన్నపిల్లలతో ఉంటుంటారు. అందరికీ చాలా ప్రాబ్లం ఉంది. హెల్త్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది మా ఇక్కడ స్థానిక ఈ దగ్గర ఉన్న పిల్లలందరికీ. ఇది మీరు చక్కగా మాకు అవకాశం ఇచ్చి ఈ డంపింగ్ యార్డ్ని తొలగించి మా స్థానికులకి అందరికీ ఆరోగ్యమైన ఉండాలన్నా, వాళ్ళ పిల్లలు ఉండాలన్న బాధ్యత కమిషనర్ దృష్టికి మేము తీసుకెళ్తున్నాం. మాకు చక్కగా మాకు ఈ ఏరియాని మేము అభివృద్ధి చేసుకోవాలనుకున్నాం. ఇంతకుముందు మేము ఇక్కడ ముగ్గులు వేసుకొని, ఈ చక్కగా భోగి మంటలు వేసుకొని, చక్కగా ఇక్కడ మేము జనవరి 1 చేసుకొని, ఏది సంక్రాంతి జరుపుకొని ఎంత చక్కగా ఉన్న ఏరియాని డంపింగ్ యార్డ్ చేసి మా స్థానికులకి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దీన్ని అధికారులు దృష్టిలో పెట్టి మాకు ఈ సమస్యని క్లియర్ చేయాలని కోరుతున్నాం. మాది నెయ్యిల వీధి అండి. ఇక్కడ చెత్తబుట్ట వల్ల మాకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. దానివల్ల చెత్త ఎక్కువ 3-4 రోజులు వేసేస్తున్నారు సార్. ఒక వీధి కాదు, ఒక 4-5 వీధులు వేస్తున్నారు. ఈ చుట్టుపక్కల ఇల్లులు మొత్తం ఉన్నాయి సార్. ఎక్కడ కూడా ఖాళీ ప్లేస్ కాదు ఇదైతే. కాకపోతే చెత్తబుట్ట పెట్టారు కానీ ఒక వీధి అయితే పర్లేదు, 4-5 వీధులు వేసేస్తారు. ఇక్కడ కరెంటు పోలు, ఈ వాటర్ పైపు, దీనివల్ల ఇది మెయిన్ రోడ్ లాగా ఇప్పుడు కూడా నిరంతరం బస్సులు వెళ్తూనే ఉంటాయి. పిల్లలకు స్కూల్కి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. దానివల్ల చెత్త ఎత్తకపోవడం వల్ల ఆ పొగ ముట్టించారు. దానివల్ల కాలుష్యం మొత్తం వీధుల్లో మొత్తం ఆ పొగ మొత్తం తిరిగిపోతూ మా ఇంటికి కూడా వచ్చేస్తుంది సార్. అది పీల్చితే మా ఆరోగ్యాలు లేట్ అవ్వాలి. దానికోసం మేము ఇప్పుడు ఇలాగ మాట్లాడుతున్నాము. దీన్ని ఎలాగైనా ఇక్కడ నుంచి తొలగించాలనే బాధ్యత మాది సార్. అలాగని మేము ఎన్నో పిటిషన్లు పెట్టాము. ఎన్ని చేసినా కూడా మాకు ఎవరు సహకరించలేదు. మా పిల్లలు హెల్త్ ఇష్యూస్ వల్ల చాలా ప్రాబ్లం అయ్యింది. మేము ఒక్క పక్క ద్వారం ఉన్న వాళ్ళము బయటికి వెళ్ళాలన్నా కూడా మాకు రోడ్డు మీద వచ్చి నిల్చోవాలన్నా, పిల్లలకు బస్సులు ఎక్కించాలన్నా బస్సు కూడా అక్కడ ఆపడం లేదు. అమ్మ అక్కడ చెత్తబొట్టు ఉంటే మేము బస్సు ఎలాగ ఆపుతున్నామని చెప్తున్నారు. ఈ కొలై పైపు కూడా ఈ పెద్ద పెద్ద లారీలు, ట్రాక్టర్ల వల్ల ఇది పగిలిపోయింది సార్. వాటర్ కూడా మాకు ఇప్పుడు సరిగ్గా రావడం లేదు. దీన్ని ఎలాగైనా క్లియర్ చేసి మాకు ఏదో చూపిస్తారని మేము కోరుతున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.